తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. విజన్ ప్రాపర్టీ మేనేజింగ్ సర్వీస్ ద్వారా 20 లక్షల మోసం చేశారని యేసుబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుంధతి హాస్పిటల్కు 40 మంది సిబ్బంది కేటాయింపు కోసం మొత్తం 50 లక్షలు ఇచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి అంగీకరించాడు. అయితే పలు దఫాలుగా 30 లక్షలు చెల్లించిన రాజశేఖర్ రెడ్డి మిగిలిన డబ్బు ఇవ్వాలని అడిగితే రాజశేఖర్ రెడ్డి స్పందించడం లేదని బాధితుడు యేసుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాజశేఖర్ రెడ్డిపై బిఎన్ఎస్ చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి తెలుసుకుందాం. ప్రవీణ్, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడిపైన కేసు నమోదైనట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? మర్రి రాజశేఖర్ రెడ్డి పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పైన యేసుబాబు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ను దాదాపు 20 లక్షల రూపాయలు పేరు తీసుకొని మోసం చేశాడంటూ కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి పైన చీటింగ్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా అరుంధతి హాస్పిటల్ కు దాదాపు 40 మంది సిబ్బందిని కేటాయించామని మొత్తం 50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. కానీ పలు దఫాలుగా 30 లక్షల రూపాయలు మాత్రమే రాజశేఖర్ రెడ్డి చెల్లించాడు. మిగిలినటువంటి డబ్బులు అడిగితే ఇవ్వకుండా తనను వేధింపులకు గురి చేస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని తన ఫిర్యాదులు కూడా పేర్కోవడం జరిగింది. డబ్బులు ఇవ్వకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో తను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం 316 రెడ్ విత్ 318 సెక్షన్ 4 ప్రకారం కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో కూడా అనేక సార్లు రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగినప్పటికీ కూడా ఇవ్వకపోవడంతో నేను స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాననేటువంటి అంశాన్ని బాధితుడు కూడా చెప్తున్నటువంటి మాట. మరి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్.